భారతదేశ చరిత్రలో ఈ రోజున బ్రిటిష్ ప్రభుత్వం లండన్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభించింది. నవంబర్ 12, 1930 నుండి జనవరి 19, 1931 వరకు రౌండ్ టేబుల్ సమావేశం యొక్క మొదటి సమావేశం లండన్లో జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ మినహా అన్ని భారతీయ రాష్ట్రాలు మరియు అన్ని పార్టీల నుండి 73 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భారతీయులు మరియు బ్రిటిష్ వారు సమానంగా సమావేశమవడం ఇదే మొదటిసారి. మహాత్మా గాంధీ మరియు భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో భారతదేశంలో పెరుగుతున్న జాతీయ డిమాండ్ను శాంతింపచేయడం, బ్రిటిష్ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ నివేదిక ప్రకారం రాజ్యాంగ సంస్కరణలను చర్చించడం మొదటి రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ సమయంలో ప్రారంభించబడిన శాసనోల్లంఘన ఉద్యమం బ్రిటిష్ నాయకులను కూడా అప్రమత్తం చేసింది మరియు వారు భారతీయులతో చర్చలు ప్రారంభించాలని భావించారు. సమాఖ్య నిర్మాణం మరియు ప్రాంతీయ రాజ్యాంగం, శాసనసభకు కార్యనిర్వాహక బాధ్యత మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించబడిన అంశాలు. చరిత్రలో ఈ రోజున నవంబర్ 12, 1880 పాండురంగ మహదేవ్ బాపట్ జన్మించారు.